నమ్మచ్చా నమ్మచ్చా చెప్తున్నా 30 లక్షలు అయిపోయినాయి. 30 లక్షలు క్యాన్సర్. అవును సార్, 30 లక్షల దాకా ఖర్చు అయిపోయింది. క్యాన్సర్ ఉండింది. హైదరాబాద్ ఒమేగా హాస్పిటల్లో చూపించాను. అక్కడ వాళ్ళు పేగు కట్ చేసేసి మడత పెట్టి బ్యాగ్ పెట్టాలన్నారు. వద్దని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత బాగుంది. ఇక్కడికి పోయిన తర్వాత నుంచి బాగున్నానమ్మా. క్యాన్సర్ బాగైంది లేదా? బాగైందంటే బాగైందను 30 లక్షలు నమ్మకం లేదు. ఇట్లా మంత్ పట్టుకేసాను. ఇట్లా వచ్చేటప్పుడు పట్టుకొని వచ్చిన మెట్లు ఎక్కించుకొని పట్టుకొని వచ్చినాను తల్లి. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే ఆ తల్లే. కాళ్ళు అవి బాగాలంటే ఈ బాగాలంటే చెండుగు ఆకు, యాపాకు, పసుపు పేగుని దంచి అంటిపోతాయి. చుండు కాపు ఈ క్యాన్సర్ బాగైంది లేదా? బాగైందమ్మా. కొంచెం అది ఇంకా చేస్తాను. 30 లక్షలు నీకు నిగ్రహం లేదు. నీకు మాట ఇచ్చిన నిమ్మకాయ ఇచ్చి నీకు మాట ఇచ్చిన. అవునమ్మా, ఇప్పుడు కూడా నిమ్మకాయ ఇచ్చి ఎప్పటికి రాకుండా చేస్తాను. జాతరకి రా నిమ్మకాయ ఇస్తాను. దాటికి అంటే నేను కాదంటే నువ్వు లేకపోతే నేను ప్రాణాలతో ఇక్కడ ఉండను. జాతరకి రాను. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నా అంటే నీ వల్లే తల్లి, నీ వల్లే తల్లి. నేను ఈ రోజు జాతరలో ఇంత సంతోషంగా ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే నీ పుణ్యమే. ఎటువంటి మందులు వాడకుండా వచ్చినాను. ఏ మందులు వాడకుండా ఆపరసంతోనే నిమ్మకాయతోనే బతికింది. ఈ ఆపరసం నిమ్మకాయతోనే మా అక్క బతికి ఈరోజు నిలబడింది. సాక్ష్యం చెప్తున్నాం కూడా మేము. ఆపరసం నిమ్మకాయతోనే బతికింది. ఈ నిమ్మకాయలు ఏమంటారు? నీవే ఉన్నావు తల్లి. నీవే తల్లి మహిమ. నీ అమృతం నాకు ఇచ్చినావు. నేను బతికి ప్రాణాలతో ఉన్నా. నిమ్మకాయ, కాకరకాయ, యాపాకుతోనే బతికింది. ఎటువంటి మందులు వాడకుండా నిజ రూపం చూపించడానికి కోసమే ఆడుతున్నాను ఇప్పుడు ఇదంతా. నీ నిజ రూపం చూడడానికి ఈ జనాలతో ఆట ఆడి చూపిస్తున్నాను. నా శక్తి ఇది అని చూపిస్తున్నావు అమ్మా. రోగాలందరినీ తొక్కిపోతా ఉన్నాయన్నమాట. ఆ రోగాలన్నీ తొక్కేస్తున్నావు. నువ్వు నాట్యం వేస్తున్నావు. ఆ నాట్యం కిందలన్నీ తొక్కేస్తున్నావు. నీ రోగాలన్నీ నీ కాళ్ళ కింద నాట్యం వేసుకుంటా పోతానవా అంటే దాని అర్థం వీళ్ళు అన్నావు. ఇందాక మీరు అన్నారు తిక్కోడు కాదు అమ్మవారు మా రోగాలన్నిటినీ తొక్కి పడేస్తుంది. నాట్యంతో తొక్కుతాను. నమ్మినోళ్ళకి అంతా నువ్వే. నమ్మినోళ్ళ